శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, నిన్న మాస్టర్ గారు పిల్లలతో ఎలా ఉండేవారు, చిన్నపిల్లలతో మాస్టర్ గారు ఎట్లా ఉండేవారు అనేదాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం అన్నమాట। సంసారానికి భార్యాభర్తలు 2 చక్రాల వంటి వారు అని భావించేవారు మాస్టర్ గారు। భార్యాబిడ్డల పట్ల బాధ్యత వహిస్తూనే ఆధ్యాత్మిక ప్రచారం చేశారు। ఆధ్యాత్మికత పేరిట గృహస్థాశ్రమం పట్ల నిర్లక్ష్యం చేయరాదనే వీరి దృక్పథం మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు। ఆధ్యాత్మికత పేరుతో గృహస్థాశ్రమం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేవారు। పిల్లల పట్ల ఎలాంటి సమయంలో కూడా విసుగు చెందక వారితో కలిసిపోయి ఆడుకునేవారు। పిల్లల పట్ల ఎప్పుడు ఆయనకు విసుగు అనేది ఉండేది కాదు। పిల్లలందరితోటి కలిసిపోయి ఆడుకునేవారు। వారి పిల్లలతోనే కాదు, మిగతా పిల్లలందరితో కూడా చక్కగా మాస్టర్ గారు ఆటలాడుతూ ఉండేవారు అన్నమాట। దాని గురించి మనం కొంత చదువుకున్నాం, అంటే బాబుగారు చెప్పినవి కొన్ని చదువుకున్నాం, ద్వారక బాబు గారు చెప్పినవి। ఈరోజు వేదమ్మ గారు చెప్పినవి మనం చదువుకుందాం। చిరంజీవి వేదవతి నాన్నగారి గురించి చెబుతూ, నాన్నగారు క్లాస్ బుక్స్తో పాటు జనరల్ బుక్స్ ఎక్కువగా చదివించేవారు। మామూలుగా క్లాస్లో ఉండే సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ తోటి పాటు ఇంకా మిగతా జనరల్గా ఉండే బుక్స్ కూడా చాలా చదివించేవారట మాస్టర్ గారు। నన్ను చూడు ఎన్ని బుక్స్ చదివేస్తున్నానో, నీవు అలా చదవాలి అనేవారు। బుక్స్ చదువుతుంటే అందులో గొప్పవారు గొప్ప పనులు చేసేవారు అని ఉండగా, ఓహో నాన్నగారిలాగా గొప్ప పనులు చెయ్యాలి అనిపించేది। అలా మాస్టర్ గారు ఐడియల్ ఫాదర్లా ఉండేవారు అనమాట। చక్కగా చూస్తే మాస్టర్ గారిని చూస్తే అనిపించేదట, ఓహో నాన్నగారిలా గొప్ప పనులు చేయరు, ఇలా బుక్స్ చదివితే ఇలా తయారవుతారనమాట, నాన్నగారిలాగా తయారవుతారని అని వేదమ్మ గారు అనుకునేవారట, అంతలా ఉండేట। 4-5వ తరగతికి వచ్చేసరికి షేక్స్పియర్ బుక్స్, టెంపెస్ట్, మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్, ఇంకా గలీవర్స్ ట్రావెల్స్ చాలా బుక్స్ చదివించారు। చాలా బుక్స్ షేక్స్పియర్ బుక్స్ కూడా చదివించారట మాస్టర్ గారు, అప్పుడే 4th 5th క్లాసుల్లోనే। మేరీ అనే స్టోరీ నాన్నగారు చెప్తుంటే ఏడ్చేసేదాన్ని। అందులో తల్లి కొరకు మేరీ అనే అమ్మాయి కష్టపడి పనిచేసేది। 1వ తరగతిలోనే ఆవు పులి కథలో ఆ ఆవు తన పిల్లకు పాలు పట్టి తిరిగి పులి వద్దకు నిజాయితీగా వెళ్తుంది। ఆ కథ వింటూ నేను ఏడుస్తుంటే, ఏమీ కాదు చూడు, సత్యంగా ఉంటే ఏమీ కాదు అంటూ కథ పూర్తి చేశారు మాస్టర్ గారు। ఆవు పులి కథ చెప్పేవారట, చెప్తుంటే వేదమ్మ గారు బాగా ఏడ్చేసేవారట। అంటే ఆవు అక్కడ పులి దగ్గరికి వెళ్తుంది కదా, అందరికీ తెలిసిన కథే కదా, తన పిల్లకు పాలు పట్టి తిరిగి పులి వద్దకు నిజాయితీగా వెళ్తుంది। వెళ్ళినప్పుడు ఆ కథ చెప్తుంటే వింటూ వేదమ్మ గారు ఏడ్చేసేవారట। ఏడుస్తుంటే మాస్టర్ గారు చెప్పేవారట, ఏమీ కాదు చూడు, సత్యంగా ఉంటే ఏమీ కాదు అని చెప్పేవారట అంటూ కథ పూర్తి చేశారు। ఎక్కువగా ఆస్ట్రానమీ గురించి, ప్రకృతి గురించి, ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ, ఫిజిక్స్ ఎక్కువగా చదివించేవారు। పద్యాలు, శ్లోకాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామం నేర్పించేవారు। చూడండి అసలు ఎంత శ్రద్ధ తీసుకునేవారు మాస్టర్ గారు పిల్లల పట్ల। కరెంటు పోయినప్పుడు ఆరు బయట కూర్చుని ఆకాశాన్ని చూపిస్తూ నక్షత్రాల గురించి, వేదాల గురించి చెప్పేవారు। ఇప్పుడు చూడండి, ఉద్యోగస్తులు ఉంటేనే ఇళ్లలో పిల్లలతో స్పెండ్ చేయడానికి తల్లిదండ్రులకు టైం ఉండట్లేదు। అలాంటిది మాస్టర్ గారు ఇన్ని గ్రంథాలు రాస్తూ, అన్ని సత్సంగాలు చేస్తూ, సాయి తత్వ ప్రచారం చేస్తూ, ఎంతోమంది వస్తుంటే వాళ్ళందరికీ కష్టాలు తీరుస్తూ, వాళ్ళందరితోనూ టైం స్పెండ్ చేస్తూ, ఇంత చేస్తూ మాస్టర్ గారు పిల్లల పట్ల కూడా ఎంత చక్కగా శ్రద్ధ తీసుకుని అన్నీ వాళ్ళకి ఎంత బాగా చెప్పి వాళ్ళతో స్పెండ్ చేసేవారో చూడండి। అంటే మనం ఇవన్నీ చూసి నేర్చుకోవాలి మనం। అంత బిజీ స్కెడ్యూల్ అయినా సరే మాస్టర్ గారు అంత తీరుబాటు చేసుకుని పిల్లలకు అన్నీ చెప్పేవారు అన్నమాట।
డాన్స్ గురించి ఇలా చేయాలి అలా చేయాలి అని సూచనలు ఇచ్చేవారు. నేను అంటే ఏమిటి అనేవారు. నేనంటే వేదమ్మను అనేదాన్ని. నా డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి నాన్నగారు వచ్చేవారు. నాతో ఎక్కువగా క్యారమ్స్ ఆడేవారు. మాస్టర్ గారు, వేదమ్మ గారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాటికి మాస్టర్ గారు వచ్చేవారట. ఎక్కువగా క్యారమ్స్ అవి ఆడుతూ ఉండేవారట. మేమిద్దరము ఒక్కోసారి అదే ఆట 2-3 రోజులు కూడా ఆడేవారము. ఒక్కోసారి అసలు ఆ క్యారమ్స్ అట్లా ఆడుతూ ఉంటే అలా 2-3 రోజులు కూడా ఆడేవారటండి. మధ్యలో ఆపేసి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ చేయడం అట్లా ఉంటుంది కదా, అలా 2-3 రోజులు ఆడేవారట ఒకే ఆటని. చైనీస్ చక్కెర ఆట, బోడో గేము, వైకుంఠపాణి ఆటలు ఆడించేవారు. ద్వారక వచ్చి నాన్నగారు పాకిస్తాన్ అనండి అనేవాడు. అప్పుడు నాన్నగారు పాకిస్తాన్ అనగా నీ జుట్టు పట్టి పీకిస్తాన్ అనేవాడు. ద్వారక అట్లే జూన్ జూలై అనమనేవారు. నాన్నగారు జూన్ జూలై అనగానే చెవులు పట్టి లాగే అని నాన్నగారు చెవులు పట్టి లాగేవాడు ద్వారక పుట్టక ముందు నాన్నగారితో నాకు తమ్ముడు కావాలి, నాకు తమ్ముడిని ఇస్తేనే బాబాకు దండం పెడతాను, లేకపోతే దండం పెట్టను అంటే పెడతావా లేదా బాబాకు నమస్కారం అంటూ నాన్నగారు నేను పెట్టను, బాబునిస్తేనే పెడతాను అన్నాను. అప్పుడు నా చెంపపై చిన్నగా దెబ్బ వేస్తూ బాబా తమ్ముడినిచ్చేంత వరకు నీవు దండం పెడుతూనే ఉండాలి, చక్కని తమ్ముడిని ఇస్తాడు, నమస్కారం పెట్టడం ఆపకూడదు అన్నారు. అప్పుడు వేదమ్మ నమస్కారం పెట్టాక ఇక చూడు బాబా తమ్ముడిని ఇస్తాడు అన్నారు. చూడండి మాస్టర్ గారు, నాకు తమ్ముడిని ఇస్తేనే నేను బాబాకి దండం పెడతాను అని అన్నారట. అప్పుడు తమ్ముడు కావాలి నాకు అని చెప్పి అన్నారట. అంటే లేకపోతే దండం పెట్టను అంటే పెడతావా లేదా బాబాకు నమస్కారం పెట్టు అని చెప్పి పెట్టి చెప్పేవారట. తమ్ముడిని ఇచ్చేంత వరకు నువ్వు దండం పెడుతూనే ఉండాలి, అలా ఆపకూడదు అని చెప్పి చక్కని తమ్ముడిని ఇస్తారు, నమస్కారం పెట్టడం ఆపకూడదు అని చెప్పేవారట. ఒకసారి కొత్తపట్నం సముద్రంకి వెళ్ళినప్పుడు నన్ను అలలాక్కొని లోపలికి తీసుకెళ్ళింది. నాకు భయం వేసింది. ఇంతలో ఎవరివో కాళ్ళు దొరికాయి. గట్టిగా పట్టేసుకున్నాను. బయటికి తీసుకొచ్చారు. చూస్తే అవి నాన్నగారి కాళ్ళు. పెద్ద ప్రమాదం తప్పిందిలే అన్నారు. చూడండి, ఒకసారి కొత్తపట్నం బీచ్కి వెళ్ళారట. అక్కడ సముద్రంకి వెళ్ళినప్పుడు ఒక అల వచ్చి వేదమ్మ గారిని లోపలికి తీసుకెళ్ళింట. చాలా భయం వేసింట. ఇంతలో ఎవరో కాళ్ళు దొరికేట. అవి గట్టిగా పట్టుకున్నారట. బయటికి తీసుకొచ్చారట. చూస్తే అవి మాస్టర్ గారి కాళ్ళట. పెద్ద ప్రమాదం తప్పిందిలే అన్నారట. అందరూ ధ్యానం అంటుంటే నాకు ధ్యానంపై క్రేజు ఉండేది. మంత్రం చెప్పండి నాన్నగారు, నాకు మంత్రం చెప్పండి అంటే బాబా అనుకో అన్నారు. అదేం మంత్రం, నాకు ఇంకోటి చెప్పండి అంటే నేను అంటే ఏమిటి ఆలోచించమనేవారు. నిద్ర పట్టకపోతే శ్వాసను గమనించు అనేవారు. మాస్టర్ గారు ఇలా అన్నీ చక్కగా చిన్నపిల్లలకి ఎట్లా చెప్తే అర్థమవుతాయో అలాగ వారి స్థాయిలో పిల్లలకి ఎట్లా చెప్తూ ఉండేవారు అన్నమాట. ఊర్లకు వెళ్తే అన్నీ బాగా చూపించేవారు. ఒకసారి హైదరాబాద్లో జూ చూడలేకపోతే రిజర్వ్ చేసిన ట్రైన్ టిక్కెట్లు కూడా క్యాన్సిల్ చేసి మరీ చూపించారు. చూడండి, ఆధ్యాత్మికత అని అదే చెప్పడము బాబా అని అట్లనూ కాదు, చక్కగా అన్నీ చేయించేవారు అనమాట మాస్టర్ గారు. అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళ్ళేవారు. సినిమాల కంటే పిచ్చి సినిమాలు కాదండి, చక్కగా మంచివి వాటికే తీసుకెళ్ళేవారు. 4వ తరగతిలో, అది చాలా తక్కువ, 4వ తరగతిలో జంగిల్ బుక్, మరొకసారి సూపర్ మ్యాన్, అష్టలక్ష్మి వైభవం చూపించారు. అది ఇట్లాంటి సినిమాలు అన్నమాట. ఇంటికి వీసీపీ తెప్పించి లవకుశ, సీతారామ కళ్యాణం, దేశభక్తి సినిమాలు లాంటివి చూపించేవారు. బలం పెరగడానికి త్రిఫ్టిన్ బిస్కెట్స్ తెప్పించేవారు. నీమ్ సోప్ కానీ, మైసూర్ శాండిల్ కానీ, 4 హ్యాండ్స్ టూత్పేస్ట్, మామూలు పండ్ల పొడి కానీ తెప్పించేవారు. ఫేస్ పౌడర్ వాడవద్దనేవారు. వట్టి పాలు త్రాగమనేవారు. జెండు వారి చవనప్రస ఇచ్చేవారు. ఇంగ్లీష్ గ్రామర్ పట్ల బాగా ఆసక్తి తీసుకుని చెప్పేవారు. కాపీ రైటింగ్ చేయించేవారు. ఇప్పటికే అండి మన గురు బంధువుల్లో పిల్లలు వీటిలో అన్నీ ఫాలో అవుతూ ఉంటారు. మాస్టర్ గారు చెప్పేవి అనమాట. అంటే వాళ్ళు త్రిప్టిన్ బిస్కెట్స్ పెట్టడం పిల్లలకి, మామూలు పాలు ఇవ్వడం, ఒట్టి పాలు, ఇలా చవన్ప్రాష ఒకటి,
ఇట్లాంటివన్నీ కొన్ని ఆరోగ్యమైనవి పాటిస్తూ ఉంటారనమాట. ఒకసారి షిరిడీలో నాన్నగారు సమాధి ప్రదక్షిణం చేసుకుంటూ నన్ను ఒక చోట కూర్చోబెట్టారు. కాసేపటికి నాన్నగారు కనిపించలేదు. ఒకసారి షిరిడీకి వెళ్ళారట. వెళ్తూ సమాధి ప్రదక్షిణం చేసుకుంటూ మాస్టర్ గారు వేదమ్మ గారిని ఒక చోట కూర్చోబెట్టారట. కాసేపటికి నాన్నగారు కనిపించలేదు. మాస్టర్ గారు కనిపించలేట. కాసేపు అయ్యేసరికి నేను బయటకు వచ్చి ఏడుస్తుండగా ఒక కానిస్టేబుల్ లిండీ గార్డెన్, గురుస్థాన్, చావడి అక్కడంతా చూపెట్టారు. ఒక కానిస్టేబుల్ ఏడుస్తున్నారట. వేదమ్మ గారు బయటకు వచ్చి ఏడుస్తుంటే అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి అక్కడంతా చూపించారట. లిండీ గార్డెను, గురుస్థాను, చావడి అక్కడంతా చూపించారట. కానీ మాస్టర్ గారు కనిపించలేట. తీసుకెళ్ళి శివనేశన్ స్వామి దగ్గర వదిలారు. తీసుకెళ్ళి శివనేశన్ స్వామి దగ్గర వదిలిపెట్టారట. శివనేశన్ స్వామి బాగా తెలుసు కదా మాస్టర్ గారు. ఇంతలో నాన్నగారు వచ్చి, ఎక్కడికి వెళ్ళావు? నీ కొరకు అంతా వెతికానమ్మా, నీవు బాబాకు చెప్పుకుంటే నేను వెంటనే వచ్చేవాడిని కదా అన్నారు అని చిరంజీవి వేదవితి రచయితతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. చెప్పారట, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు వెంటనే బాబాతో చెప్తే నేను వచ్చేసేవాడిని కదా అని అన్నారట. ఇలానే వేదమ్మ గారు జ్ఞాపకాలన్నీ చెప్పారనమాట. అమ్మగారు చెబుతూ, ఒక్కొక్కసారి ద్వారక భోజనం చేయకుండా మారాం చేస్తే ద్వారక వినేటట్లుగా మాస్టర్ గారు, అన్నం నేనే మొదట తినేస్తాను, కూరంతా నాకే వేయాలి, నెయ్యి అంతా నాకే వేయాలి, ఎక్కువ నెయ్యి తింటే బలం వస్తుంది కదా, బలం వస్తే నేనే గొప్ప పనులు చేసేస్తాను, మా ద్వారక ఏమి చేస్తాడు అనేవారు. అప్పుడు ద్వారక, అదేంటి నాన్నగారు, నాకే బలం రావాలి అని వచ్చి భోజనం చేసేవారు. ఇలా అనమాట. చక్కగా పిల్లల్ని వాళ్ళు భోజనం చేసేలాగా, తిననంటే అలా చక్కగా చేసేవారు అనమాట. అలాగే స్నానం చేయనని ద్వారక గోల చేస్తే అప్పుడు శ్రీ మాస్టర్ గారు, స్నానం ఫస్ట్ నేనే చేసేస్తాను, ఎవరూ చేయకూడదు, వేడి నీళ్ళన్నీ నాకే, అవతల వారికి చన్నీళ్ళే అనేవారు. ద్వారక విని నాకు వేడి నీళ్ళంటూ పరిగెడుతూ వచ్చి స్నానం చేసేవాడు. ద్వారక లేవడం లేదంటే, లేవట్లేదా, అయితే వస్తున్నా 2 దెబ్బలు వేస్తే లేస్తాడు అని 2-3 సార్లు ద్వారక వినేటట్లు అనేవారు. నిద్ర లేచాక దగ్గరకు వచ్చి, ఓరి దొంగ లేచావా అనేవారు. పిల్లలతో ఆడేటప్పుడు ఆయన ఓడిపోయినట్లు నటించేవారు. చూడండి ఎంత ప్రేమగా, ఎంత చక్కగా చూసుకునేవారు చూడండి. పిల్లలతో ఆడేటప్పుడు ఆయన ఓడిపోయేవారట, అట్లా నటించేవారట పిల్లల దగ్గర. ద్వారకే గెలిచినట్టు చేసేవారు. బాబుగారు గెలిచేనట్టుగా చేసి ఆయన ఓడిపోయినట్టుగా చేసేవారట. వాడిలో నేనే గెలుస్తాను అనే ఆత్మవిశ్వాసాన్ని పెరిగేటట్లు చేసేవారు అన్నారు అమ్మగారు. శ్రీ సూర్యప్రకాశరావు, శ్రీమతి శారదా వివేక్, శ్రీమతి సులోచన రాణి, విజయ్ కుమార్ గారి పిల్లలకు ఇంకెందరికో ప్రేమాశిస్సులతో నామకరణం, అన్నప్రాసనలు కావించారు ఆచార్యుల వారు. గురుబంధువులు కూడా మాస్టర్ గారు, భక్తులకి పిల్లలకు కూడా మాస్టర్ గారు చాలా ప్రేమతో ఆశీస్సులతో నామకరణం, అన్నప్రాసన ఇవన్నీ కూడా చేశారట. శ్రీమతి ఉషగారింటికి వెళ్ళగా వారి పిల్లలు, అంకుల్ ఈరోజు దీపావళి టపాకాయలు కాల్చరా అని అడగగానే పిల్లల మధ్యలో నక్షత్రాల్లో చంద్రుడిలా నిల్చుని సరదాగా తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, టపాకాయలు చాలాసేపు కాల్చగా పిల్లలంతా ఎంతో సంతోషించారు. దీపావళికి పిల్లలందరూ అడిగితే మాస్టర్ గారు అన్ని పిల్లలతో పాటు కలిసి కాల్చారట. మాస్టర్ గారు చాలా ఇష్టంట దీపావళి. ఒకసారి శ్రీ మాస్టర్ గారి పుట్టినరోజు పండుగ నాడు చిన్నపిల్లలందరూ కలిసి డబ్బులు పోగు చేసుకుని మాస్టర్ గారికి చొక్కా కుట్టించి తేగా చాలా ఇష్టంగా సంతోషంగా వేసుకున్నారు. చూడండి ఆ పిల్లలకి ఎంత అదృష్టం. వాళ్ళందరూ కలిసి డబ్బులు పోగు చేసుకుని మాస్టర్ గారికి ఒక షర్టు తీసుకొచ్చారట. వాళ్ళు చొక్కా కుట్టించి తెచ్చారట. తెస్తే ఆయన చాలా ఇష్టంగా సంతోషంగా వేసుకున్నారట. ఇంకోసారి రేగిపళ్ళు తెచ్చి పిల్లలు భోగి పండగ చేశారు. అందరూ కలిసి మాస్టర్ గారికి భోగిపళ్ళు పోసి ఆనందించారు. చూడండి, భోగి పండగకి భోగిపళ్ళుట మాస్టర్ గారికి పిల్లలందరూ తెచ్చి పోసి వాళ్ళు ఆనందించారట. వాళ్ళకి ఎలా అనిపించిందో చూడండి మాస్టర్ గారికి చెయ్యాలని. చిన్నపిల్లలకు పెద్దలమైన మనము ఇప్పుడే మంచి విషయాలు హృదయానికి హత్తుకునేటట్టు జాగ్రత్తగా, ఓర్పుగా, ప్రేమగా చెప్తూ రావాలి. లేకపోతే వారు తెలుసుకునే లోపల మనలాగే అనేక అనర్థాలు చేయగలరు అంటారు శ్రీ భరద్వాజ గారు. అందుకే పిల్లల పెంపకం అనేది చాలా అసలు ముఖ్యమైనదండి. మాస్టర్ గారు చాలా ఆర్టికల్స్ రాశారు పిల్లల గురించి, అన్నీ చెప్పిన ఉన్నాయి చాలా విషయాలు మనకి.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లలకు పెద్దలమైన మనము ఇప్పుడే మంచి విషయాలు హృదయానికి హత్తుకునేటట్లుగా జాగ్రత్తగా, ఓర్పుగా, ప్రేమగా చెప్తూ రావాలి. వాళ్ళకి ఎప్పుడు మంచి విషయాలు వాళ్ళకు హృదయానికి హత్తుకునేలా చెప్పాలండి. అది ఎప్పటికీ గుర్తుండిపోతే వాళ్ళకి చిన్న వయసులో అట్లా చెప్తూ ఉంటే వాళ్ళకి. లేకపోతే వారు తెలుసుకునే లోపల మనలాగే అనేక అనర్థాలు చేయగలరు. మనలాగానే చాలా అనర్థాలు చేస్తారు వాళ్ళు తెలుసుకునే లోపలే. చిన్నపిల్లల్ని ఎంత ప్రేమతో పెంచితే వాళ్ళు అంత ప్రేమించడం నేర్చుకుంటారు. మనం ప్రేమగా పెంచితే వాళ్ళు ఇతరులను కూడా ప్రేమించడం అనేదాన్ని నేర్చుకుంటారు. వారి పట్ల ద్వేషం చూపామో వాళ్ళు ద్వేషం పెంచుకుంటారు. మనం కనుక పిల్లల పట్ల ద్వేషం చూపిస్తుంటే వాళ్ళు ఆ ద్వేషాన్నే పెంచుకుంటారు. వాళ్ళు కూడా ఇతరుల పట్ల ద్వేషభావంతోనే ఉంటారనమాట. ప్రేమగా పెంచితే వాళ్ళు కూడా ఇతరుల పట్ల ప్రేమభావంతో ఉంటారు. పిల్లల పెంపకం సజీవమైన మొక్కలను పెంచి మహావృక్షాల్లాగా తయారు చేయడం లాంటిది అంటారు మాస్టర్ గారు. పిల్లల పెంపకం అనేది సజీవమైన మొక్కల్ని పెంచి మహావృక్షాల్లాగా చేయడం లాంటిట. ఆ మొక్కల్ని పెంచుతున్నప్పుడు పెద్ద వరకు ఎట్లా ఉంటుందండి? జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రోజు నీళ్లు పోస్తూ ఉండాలి. చీడపీడలన్నీ పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఎంత కావాలంటే అంత నీళ్లు పోయడం, అటు వాతావరణాన్ని బట్టి దాన్ని చూసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అలాగా సజీవమైన మొక్కలను పెంచి మహావృక్షాల్లాగా తయారు చేయడం లాంటిది అంటారు మాస్టర్ గారు. అంత జాగ్రత్తగా మొక్కల్ని ఎట్లా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం కదా, అలా పిల్లల్ని కూడా అలా ఉంటుంది అని చెప్తున్నారు. పిల్లల పెంపకం అనేది అలా జాగ్రత్తగా చూసుకోవడంలో ఉంటుంది అని చెప్తున్నారు. హాయిగా పెద్ద వృక్షం అయిపోతే ఎంత బాగుంటుందండి. అందరికీ నీడనిస్తూ ఉంటుంది, పళ్ళు ఇస్తూ ఉంటాయి. దాని ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మహావృక్షం అయితే అలాగే పిల్లలు కూడా చాలా ఉత్తమంగా తయారవుతారు. మనం ఎంత బాగా జాగ్రత్తగా ప్రేమగాను వాళ్ళని ఓర్పుతోటు అట్లా చూసుకుంటే మంచి విషయాలు హృదయానికి హత్తుకునేలా చెప్తూ బాగా పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక చక్కగా ఉత్తములుగా తయారవుతారనమాట. తర్వాత నిష్ఠా సబూరి. శ్రీ సాయినాథుడు కూడిన 2 పైసల దక్షిణ నిష్ఠా సబూరి. వీటి ద్వారా వ్యక్తిలో సాత్వికత కలిగి తద్వారా వ్యక్తి శీలవంతుడు కాగలడు. శీలవంతుడికి సంకల్ప బలం దానంతటా అదే ఉద్భవిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బాబా కోరిన 2 పైసలు నిష్ఠా సబూరి. వీటి ద్వారానే వ్యక్తిలో సాత్వికత కలుగుతుందటండి. సాత్వికత అంటే సత్వ గుణం వస్తుంది. వాటి వల్లనే నిష్ఠా సబూరీల వల్లనే సాత్వికత మనిషిలో కలుగుతుంది. దానివల్ల వ్యక్తి శీలవంతుడు కాగలుగుతాడు. వాడి క్యారెక్టర్ కూడా దానివల్ల చక్కగా బాగా బిల్డ్ అవుతుంది అనమాట. శీలవంతుడికి సంకల్ప బలం దానంతటా అదే ఉద్భవిస్తుంది. అలాంటి చక్కటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి మంచి సంకల్పాలు, ఆ బలం వాళ్ళకి దానంతటా అదే వస్తుందట. గీతాచార్యుడు సాత్విక గుణాలు కలిగాకే ఆధ్యాత్మికత మొదలవుతుందన్నారు. మనకి గీతలో చెప్పింది ఏంటంటే, భగవద్గీతలో సాత్విక గుణాలు కలిగిన తర్వాతే నిజంగా ఆధ్యాత్మికత అనేది మొదలవుతుందటండి. అసలైన ఆధ్యాత్మికత అప్పుడే మొదలవుతుంది. ముందు మనకి ఆ సాత్వికమైన గుణాలు రావాలన్నమాట. శక్తివంతమగు ఆరోగ్యకరమగు సమాజ స్థాపనకు వ్యక్తిశీలం చాలా ముఖ్యం అంటారు శ్రీ భరద్వాజ్ గారు. వారి జీవితం అంతా వ్యక్తి సంస్కరణకే పాటుపడ్డారు. మాస్టర్ గారి జీవితం అంతా కూడా వ్యక్తులలో మార్పు రావాలి, సంస్కరింపబడాలి. దానికోసమే మాస్టర్ గారు పాటుపడ్డారు. వారు ఒక్కొక్కరికి రాసిన ఉత్తరాలు, చెప్పిన విషయాలు అనేకం. తన దగ్గరకు వచ్చిన వారు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కావచ్చు, 5వ తరగతి అబ్బాయి కావచ్చు, పల్లెటూరు వ్యక్తి కావచ్చు, పట్నం వ్యక్తి కావచ్చు, ఎవరితోనైనా సరే గంటల తలబడి చర్చలు చేసేవారు. ఎవరు రానివ్వండి మాస్టర్ గారి దగ్గరికి. పెద్ద పెద్ద కాలేజీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ రావచ్చు, 5వ తరగతి అబ్బాయి రావచ్చు, పల్లెటూరు వ్యక్తి రావచ్చు, పట్నం వ్యక్తి రావచ్చు, స్త్రీలు రావచ్చు, పురుషులు రావచ్చు, పేదవారు రావచ్చు, ధనికులు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరితోనైనా సరే గంటల తరబడి చర్చలు చేసేవారు మాస్టర్ గారు. సంవత్సరాల తరబడి గ్రంథ రచన, దేశాటన చేశారు. ఇవన్నీ వారి సహనానికి సాక్ష్యమే. మనకి ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు చూడండి. ఇక్కడ మాస్టర్ గారిని చెప్తూ 5వ తరగతి అబ్బాయి కావచ్చు అన్నారు కదా, వారికి కూడా చక్కగా మాట్లాడేవారు అనేసి. దీనికి ఒకటి ఉంది, ఉదాహరణ చెప్తాను. ఒక కుర్రవాడు మాస్టర్ గారికి లెటర్ రాశాడు. అబ్బాయి
5వ తరగతి అనుకుంటండి అప్పట్లో, నాకు అలా గుర్తుంది. మరి అతను లెటర్ రాసేట అబ్బాయి, మాస్టర్ గారు నేను మిమ్మల్ని చూడడానికి వస్తున్నాను, నేను వచ్చినప్పుడు మీరు ఉండాలి అని రాసేట. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆ కుర్రాడు, నేను వచ్చేసరికి మీరు ఉండాలి అని రాసేట. రాసి సరే మాస్టర్ గారు చూసుకున్నాహా నేను ఉండాలట వస్తాట అనుకున్నారట. తర్వాత నిజంగా ఆ కుర్రాడు వచ్చాట. వస్తే మాస్టర్ గారు ఉన్నారట. ఆ కుర్రాడి కోసం ఆ అబ్బాయితో మాట్లాడారట. మాట్లాడి ఏం చెప్పారట, చివరిలో నువ్వు సత్సంగాలు చేయని చెప్పారట ఆ పిల్లాడికి. చూడండి అసలు ఎంత, నాకు అది చదివినప్పుడు అనిపించింది, నాకు ఎంత అదృష్టవంతుడు ఆ పిల్లాడు. మాస్టర్ గారిని చూడాలనిపించింది ఆ పిల్లాడికి. చూడండి ఇక్కడేమో మాస్టర్ గారిలో చూడండి చిన్నపిల్లాడు కదా అని చెప్పి అలా ఏం లేదు, ఆ పిల్లాడి కోసం ఉన్నారు మాస్టర్ గారు. ఆ పిల్లాడితో కాసేపు అంతా మాట్లాడి నువ్వు సత్సంగాలు చేయని చెప్పారట ఆ చిన్న 5వ క్లాస్ పిల్లాడికి. ఏంటో మరి ఆ పిల్లాడికి ఎలా అనిపించింది అసలు రావాలని. ఎంత చెప్పుకున్నా మనం ఇంట్లో చాలా చాలా చెప్పుకుంటాం, గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పుకుంటాం, అన్నీ మాస్టర్ గారి గురించి కూడా చెప్పుకుంటాం. మళ్ళీ ఎంతమంది మన పిల్లలకి మాస్టర్ గారిని చూడాలని అనిపిస్తుంది. చూడండి అట్లా కొన్ని సంస్కారాలు అనేవి అట్లా ఉంటాయి. కుర్రవాడికి అట్లా అనిపించంట మాస్టర్ గారిని చూడాలని. మీరు ఉండాలి, చిన్నపిల్లవాడు కదండి, నేను వస్తున్నా మీరు ఉండాలి అని రాసేట లెటర్. చిన్నపిల్లాడు మాస్టర్ గారు ఉన్నారు, ఏం చులకం చేయలేదు ఆ పిల్లవాడిని, చక్కగా మాట్లాడారట ఆ కుర్రవాడితోటి. అట్లా ఊర్లకు వెళ్తే చదివేశాం కదండి. ఒకసారి జ్వరంతో అలసటగా ఉన్న మాస్టర్ గారు, రంగారావు ఈరోజు కాస్త రెస్ట్ తీసుకోవాలి, సాయంత్రం 5 గంటల తర్వాత మాట్లాడగలను, ఎవరైనా వస్తే ఈ మాట చెప్పి అంతవరకు సుబ్బలక్ష్మి గారి ఇంటి వద్ద ఉండమని చెప్పు అన్నారు. అలాగే అని మధ్యాహ్నం 11 గంటలకు మాస్టర్ గారి ఇంటి నుండి వస్తుండగా దారిలో వేరే ఊరు నుండి వస్తున్న సోదరుడు మాస్టర్తో పరిచయం ఉన్న వ్యక్తి కనబడి మాస్టర్ గారు ఉన్నారు కదా అని అడిగారు. ఇలా 5 గంటలకు కలవమన్నారు అని చెప్పగా మాస్టర్ గారికి ఏంటి ఒంట్లో నలత ఏంటి, వారు నిద్రపోవడం ఏంటి, వారు అసలు నిద్రపోరు, యోగ నిద్రలో ఉంటారని వెళ్ళారు. సరే నీ ఇష్టమని రంగారావు గారు వచ్చేశారు. ఇక్కడ చూడండి ఒకసారి మాస్టర్ గారికి జ్వరం వచ్చి అలసటగా ఉన్నారట మాస్టర్ గారు. అలసటగా ఉండడంతో రంగారావు గారు అనే దానికి చెప్పారట, ఈరోజు నేను కాస్త రెస్ట్ తీసుకోవాలి, సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరు వచ్చినా సరే మాట్లాడతాను, ఒకవేళ ఎవరైనా వస్తే ఈ మాట చెప్పి అంతవరకు సుబ్బలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉండమనండి, సాయంత్రం నేను మాట్లాడతాను వాళ్ళతోటి, అప్పుడు వస్తే అని చెప్పారట. అలాగే ఆయన మధ్యాహ్నం 11 గంటలకు మాస్టర్ గారి ఇంటి నుండి వస్తున్నారట. ఈయన వస్తుంటే దారిలో వేరే ఊరు నుంచి వస్తున్న సోదరుడు మాస్టర్తో పరిచయం ఉన్న వ్యక్తి కనబడ్డారట. కనబడి మాస్టర్ గారు ఉన్నారు కదా అని అడిగారట. అడిగితే ఇలా 5 గంటలకు కలవమన్నారు, జ్వరం వచ్చింది మాస్టర్ గారికి అని చెప్పారట. చెప్తే మాస్టర్ గారికి ఏంటి ఒంట్లో నలత ఏంటి, వారు నిద్రపోవడం ఏంటి, వారు అసలు నిద్రపోరు, యోగ నిద్రలో ఉంటారు అని వెళ్ళారట. సరే నీ ఇష్టం అని రంగారావు గారు వచ్చేసారట. తిరిగి రంగారావు గారు 4:30 గంటలకు వెళ్ళేసరికి మధ్యాహ్నం దారిలో కనబడిన వ్యక్తికి నొసట విభూతి పెట్టి పంపించబోతున్నారు. అతను వెళ్ళిపోయాడు మాస్టర్ గారి దగ్గరికి. మాస్టర్ గారు ఏంటి పడుకోవడం ఏమిటి, ఆయన ఒంట్లో బాగోపోవడం ఏంటి, ఆయన నిద్ర కాదు యోగ నిద్ర అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఈయనేమో 4:30కి వచ్చారట రంగారావు గారు. వచ్చేసరికి ఆ వచ్చిన వ్యక్తికి మాస్టర్ గారు విభూతి పెట్టి అతన్ని పంపించబోతున్నారట. అతను వెళ్ళాక రంగారావు సార్తో ఏంటి సార్ మీరు పడుకోలేదా అంటే, పాపం ఎక్కడి నుంచో వస్తారు కదయ్యా, మాట్లాడకపోతే బాధపడతారు కదా అని అప్పుడు 1 గంట సేపు విశ్రాంతి తీసుకున్నారు అని అంటారు శ్రీ కేవి రంగారావు గారు, ఒంగోలు. అప్పుడు అడిగారట, అదేంటి సార్ జ్వరం వచ్చింది కదా మీరు అసలు రెస్ట్ తీసుకోలేదా అని అడిగారట. అంటే మాస్టర్ గారు అన్నారట, పాపం ఎక్కడి నుంచో వస్తారు కదయ్యా, మాట్లాడకపోతే బాధపడతారు అని చెప్పి అప్పుడు 1 గంట సేపు ఆయన విశ్రాంతి తీసుకున్నారట. అలా చూడండి అసలు ఆయనకి ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. అలా ఆ తలుపులు ఎప్పుడు తెరిచే ఉండేవి, వస్తూనే ఉండేవాళ్ళు అలాగా. షిరిడీ దర్శనానికి ముందు ఏదైనా సరే అటో ఇటో తేలిపోవాల్సిందే అనే హేతువాద మనస్తత్వం గల భరద్వాజ్ గారు షిరిడీ సాయి సమాధి దర్శనంతో ఆయన పూర్తిగా సాత్వికులయ్యారు. అలా పూర్తిగా మారిన వారిలో భరద్వాజన్ ఒక్కరినే చూశాను అంటారు శ్రీమతి వ్యాధవ్యాస గారు.
షిరిడి దర్శనానికి ముందు మాస్టర్ గారి మనస్తత్వం ఎలా ఉండేట, అటో ఇటో తేలిపోవాలి ఏదైనా సరే అనే హేతువాద మనస్తత్వం మాస్టర్ గారిలో కనిపించేది. తర్వాత సాయినాథుల వారి సమాధి దర్శనంతో మొత్తం మాస్టర్ గారు అసలు మారిపోయారట. అలాంటి ఆయన్ని నేను మాస్టర్ గారిని ఒక్కరినే చూశాను అంటారట శ్రీమతి వేదవ్యాస గారు. అది మిగిలింది మనం రేపు చదువుకుందామండి. ఇలా ఎంత తెలుసుకున్నా మాస్టర్ గారి గురించి ఇంకా ఉంటూనే ఉంటుంది. కొంతమంది కొంత తెలిసినంత వరకు ఇందులో రాశారు తప్ప ఇంకా మనకి తెలియనిది ఎంతో ఉంది మాస్టర్ గారి గురించి. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.